నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా మనం స్క్రిప్ట్ వర్క్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో కిందటి వీడియోలో స్క్రిప్ట్ వర్క్ని 5 భాగాలుగా డివైడ్ చేయాలని చెప్పుకున్నాం. అది 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. ఈ 5 దశల్లో డెవలప్ చేసుకోవచ్చని చెప్పుకున్నాం. ఇందులో మనం సినాప్సిస్ గురించి, అలాగే కాన్సెప్ట్ గురించి, సినాప్సిస్ గురించి చెప్పుకున్నాం. వన్ లైన్ ఆర్డర్ గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు వన్ లైన్ ఆర్డర్ గురించి మరికొంచెం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వన్ లైన్ ఆర్డర్ అంటే ఒక సినిమా, మన దగ్గర ఉన్న ఒక సంక్షిప్తమైన కథని, సినాప్సిస్ని, అంటే 4-5 పేజీల రూపంలో ఉన్న ఒక కథని 50 భాగాలుగా డివైడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అంటే 50 సీన్లుగా డివైడ్ చేసుకోమన్నాం. అలాగే ప్రతి సీన్ని సింగిల్ లైన్లో రాసుకోమన్నాం. దీన్నే వన్ లైన్ ఆర్డర్ అని అన్నాం. అంటే సీన్ బై సీన్, 1 by 1 ఆర్డర్లో రాస్తాం కాబట్టి దీన్నే వన్ లైన్ ఆర్డర్ అని అంటాం. ఇలా రాసుకోవడం వల్ల 50 సీన్లు అంటే ఒక సీన్ యావరేజ్గా 3 minutes ఉన్న 2.5 hours లెంత్ అవుతుంది. సినిమాకి మనం లెంగ్త్ కోసం, మన కన్వీనియన్స్ కోసం 50 భాగాలుగా డివైడ్ చేసాం. దీన్ని 40గా చేయొచ్చు లేదా 60గా చేయొచ్చు. కానీ నేను ఎగ్జాంపుల్ కోసం 50 భాగాలుగా డివైడ్ చేయమని చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ 25 parts తర్వాత ఇంటర్వ్యూ, మిగతా 25 నుంచి 50 సీన్స్కి క్లైమాక్స్, తర్వాత ఫస్ట్ కొన్ని సీన్ల తర్వాత సాంగ్, తర్వాత ఫైట్, తర్వాత సీన్, తర్వాత కామెడీ, తర్వాత సాంగ్. ఇలా మనకి ఒక 3 సాంగ్లు, 3 ఫైట్లు, తర్వాత ఇంటర్వ్యూ తర్వాత 3 సాంగ్లు, 3 ఫైట్లు అనేవి మనకి వన్ లైన్ ఆర్డర్లో కనిపిస్తుంటాయి నెంబర్స్లో. సో మనం కథని అలా రాసుకుని వెళ్ళిపోకుండా, ఓహో ఇన్ని సీన్ తర్వాత ఇక్కడ సాంగ్ రావాలి, టైం అయిందని, అప్పుడు కథని ఆ విధంగా బెండ్ చేసి, అంటే ఒక సాంగ్కు ముందు లీడ్ సీన్ లాగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదే ఒక విధంగా స్క్రీన్ ప్లే. అంటే మనం కథను ఏ విధంగా స్క్రీన్ మీద ప్లే చేయాలనుకుంటున్నామో అదే స్క్రీన్ ప్లే. అంటే ఫస్ట్ ఏ సీన్ చెప్పాలనుకుంటున్నాం, తర్వాత ఫైట్ ఎక్కడ రావాలనుకుంటున్నాం, సాంగ్ ఎక్కడ రావాలనుకుంటున్నాం అనేదే స్క్రీన్ ప్లే. సో మనకి 50 భాగాలుగా డివైడ్ చేసుకోవడం వల్ల ఈ వన్ లైన్ ఆర్డర్లో స్క్రీన్ ప్లే అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2, స్క్రీన్ ప్లే మనకు కనిపించిన తర్వాత ఎక్కడ పాట వస్తుందో, ఏ సందర్భంలో వస్తుందో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం పాట రచయితకి, అంటే లిరిసిస్ట్కి చెప్పి పాటలు రాయించుకోవచ్చు. అలాగే ప్రతి సీన్కి కొన్ని డ్రాయింగ్స్, స్కెచెస్ వేయించుకొని మన విజువలైజేషన్కి ఒక ఆర్డర్లో సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉందో కూడా ఊహించుకోవచ్చు. సో మనం ఈ వన్ లైన్ ఆర్డర్ సహాయంతో ఎడిటింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ప్రతి సీన్ని 1 by 1 ఆర్డర్లో ఒక 50 భాగాలుగా లేదా 50 సీన్లుగా, ప్రతి సీన్ని ఒక లైన్గా మార్చుకొని రాసుకోవడాన్ని వన్ లైన్ ఆర్డర్ అంటాం. సో మీకు వన్ లైన్ ఆర్డర్గా దీన్ని, కథని ఎందుకు మార్చాలో మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే వన్ లైన్ ఆర్డర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా రాయాలి, ఎందుకు రాయాలి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చితే డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం.